మనం సేవ్ చేసే మనీలో కొంత పార్ట్ లైక్ 10% కానీ 20% కానీ లేదా 30% మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ద బెస్ట్ రిటర్న్స్ వస్తాయో తెలుసా? అది స్టాక్ మార్కెట్. ఏంట్రా బాబు స్టాక్ మార్కెట్ అంటున్నాడు, చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి మేము అప్పులు పాలైపోయాం, లేదంటే ఇన్ని లక్షలు పోయినాయి, లేదంటే మార్కెట్ క్రాష్ వల్ల 40 లక్షల కోట్లు లాస్ అయింది, 30 లక్షల కోట్లు లాస్ అయిపోయింది, బ్లా 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 అని మనం చాలా అయినే ఉంటాం. లేదంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఫాదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నేను అప్పులు పాలైపోయాను అంటాం. కానీ ఈ అన్ని కేసులు చాలా విన్నాం. సో మనం తీసుకుంటే స్టాక్ మార్కెట్లో 3 టైప్స్ ఉంటాయి. అది షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో వీళ్ళందరూ ఈ మనీ మొత్తం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనీని ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నామని ఒక్కళ్ళు కూడా రారు బయటికి. సో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్లో మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎంతైతే ఎక్కువ రిటర్న్స్ అవటానికి స్కోప్ ఉందో అంతే మనకి లాస్ అవటానికి కూడా, మనం నష్టపోవటానికి కూడా అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువ దురాశకు పోయి షార్ట్ టర్మ్లో నాకు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలని 5 lakhs లేదంటే 10 lakhs తీసుకెళ్ళి అందులో పెడతారు. సో ఒకేసారి అందులో ఆవిరైపోతాయి. మార్కెట్ రీజన్స్ వల్ల క్రాష్ అయ్యో లేకపోతే సంథింగ్ రీజన్స్ వల్ల క్రాష్ అయిపోద్ది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే. స్టాక్ మార్కెట్ మొత్తం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు. సో ఇది బాగా అర్థం అవ్వాలంటే మీకు ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం మన అందరం. ఐపీఎల్లో ప్లేయర్స్ని స్పాన్సర్ చేసే కంపెనీస్ ఉంటాయి, ఛానల్ రైట్స్ తీసుకునే కంపెనీ ఉంటుంది, చాలామంది స్పాన్సర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ఐపీఎల్ ద్వారా వచ్చే బిజినెస్లు చక్కగా అందరూ ప్రాఫిట్స్లోనే ఉంటారు. కానీ ఇంకో డార్క్ సైడ్ ఏముంది, ఈ ఐపీఎల్కి బెట్టింగ్స్ ఉన్నాయి. ఈ బెట్టింగ్స్ ఏంటి, ఓకే ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోద్ది, అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా, అదొక గ్యాంబ్లింగ్ లాంటిది. ఇందులో కూడా స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఈ స్టాక్ పెరుగుద్ది, స్టాక్ తగ్గుద్ది, అందులో చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. అది మనకు వద్దు. స్టాక్ మార్కెట్ ప్రిడిక్ట్ చేసి ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టి. అంతేగాని షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాంగ్ టర్మ్లో పెట్టి ఎవ్వరు కూడా నష్టపోరు. మీతో ఎవరైనా నాకు షేర్ మార్కెట్లో 5 లక్షలు పోయినాయి, 10 లక్షలు పోయినాయి, 15 లక్షలు పోయినాయి అని ఎవరైనా మీతో అంటే మీరు వాళ్ళు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నారా అని అడగండి. 100% ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టి మాత్రం మేము డబ్బులు పోగొట్టుకున్నా ఉంటారు. వీళ్ళ వల్ల ఏంటి, మనలాంటి అప్కమింగ్ యూత్కి కానీ ఎవరికైనా కానీ ఎలా రైట్ వేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనకు ఐడియా ఉండదు. స్టాక్ మార్కెట్ మీద మనకు అదొక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పట్లేదు. స్టాక్ మార్కెట్ ద్వారా మనం మనీని కొంచెం పార్ట్ ఆఫ్ మన సేవింగ్స్లో మనీని మనం ఇన్వెస్ట్ చేసి మనం లాంగ్ టర్మ్లో మనం చాలా హ్యూజ్ అమౌంట్ని ఎలా కూడబెట్టుకోవచ్చు అని అది నేను చెప్పేది. ఆ మిత్ని స్టాక్ మార్కెట్ మీద మీకు ఏదైతే మిత్ ఉందో అది బ్రేక్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. సో ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఒపీనియన్ చెప్తారో వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. Start investing and start saving money.